హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవన్నీ చూస్తా అంటే ఏమి ఈమె గాజులు చీర ఇవన్నీ పెట్టింది అని అనుకుంటున్నారా? ఇవి వండుకొని నాకు మా ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. అంటే పెళ్ళైనాక కాదు, పెళ్ళి కాకముందు డిగ్రీలో మేము డిగ్రీ చదువుతున్నప్పుడు తను నన్ను లవ్ ప్రపోజ్ చేసినాడు అనమాట. అప్పటివి ఇవి వండుకొని ఇవి గాజులు తను నాకు ఫస్ట్ టైం తెచ్చిచ్చిండేటివి. కదా, నెక్స్ట్ ఇది వండుకొని చీర వాళ్ళ చెల్లికి శ్రీమంతం చేసేటప్పుడు, అప్పుడే నా లవ్ గురించి వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు అనమాట. వాళ్ళ చెల్లికి శ్రీమంతం చేసేటప్పుడు వాళ్ళతో పాటు నాకు కానీ ఒక చీర తీసుకున్నారనమాట. తీసుకొని వచ్చి నాకు ఇచ్చినాడా వద్దా అంటే, మా అమ్మ ఇచ్చింది ఎట్లన్నా కానీ తీసుకోవాలంట నువ్వు అని అంటే, వద్దు నాకు ఏడా అని చెప్పినానా. దీనికోసం పెద్ద గొడవ అయింది. దీన్ని ఎవరికి తెలియకోకుండా శివరాత్రికి ఒకటి కట్టుకొని 3 years మా హాస్టల్లోనే నా బట్టల్లో దాపెట్టినాను. దీన్ని బట్టల్లో 3 years ఎవరికి కనిపించకుండా. మరి 3 years తర్వాత ఇంట్లో అందరికి, మా మ్యారేజ్ అయిపోయి ఇంట్లో అందరికి తెలిసిన తర్వాత బట్టలన్నీ ఇంటికి తీసుకుపోయినారా. అంతా తెలిసినాక అంతా అయిపోయినాక మరి నెక్స్ట్ మా అమ్మ నాకు తీసుకొని వచ్చి ఇచ్చిపోయింది. నెక్స్ట్ వండుకొని టాయ్స్ అండి, టాయ్స్ ఇవి నాకెంతో ఇష్టమని. ఇవి బిగ్ బజార్ అని అంటారు కదా, 10 rupees షాప్స్ పెట్టింటారు చూడు, అందులో ఎంతో వెతికి మరీ తీసుకున్నాను అనమాట. ఇవి 2019లో తీసుకున్నా, అంటే నా ఇంటర్ సెకండ్ ఇయర్లో తీసుకున్నా. ఇవి నా బెస్ట్ మెమోరీస్ అండి ఇవి. మరి నెక్స్ట్ వండుకొని ఈ వాచి మా ఆయన తను బాబామాల వేసిన తర్వాత, పెళ్ళైనాక బాబామాల వేసిన తర్వాత షిరిడీకి పోయి తీసుకొని వచ్చినాడు. షిరిడీకి బాబామాల వేసిన తర్వాత షిరిడీకి పోయి తను ఇరుముడి నా పొద్దు తీసుకొని వచ్చినాడు అనమాట. ఇది వచ్చేసి 2022లోది. నెక్స్ట్ ఇది వండుకొని 2021లో అండి, నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోది. నేను తిరుపతిలో తడా అనే ఊరికి పోయినాను అనమాట. అంటే మొబైల్ షాపు, దాంట్లో వర్క్ చేసేకి సమ్మర్ హాలిడేస్కి. అప్పుడు నా ఓన్ డబ్బులతో మా నాన్న నాకు తీసిచ్చినాడు, ఓన్ డబ్బులతో. నువ్వు ఇప్పటి నుంచి ఏం తీసుకున్నా కానీ మీ అమ్మ నీకు తీసిస్తుందమ్మా, ఏది కాదన్నదు, తీసుకో అని చెప్పి మా నాన్న ఇది నాకు తీసిచ్చినాడు 2021లోది. ఇది వండుకొని ఇదండి వెలుగొండ. మేము నా ఇంటర్ అప్పుడుది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడుది. ఇది మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెలుగొండకి తేరకపోయినారా. అంటే తెలుసు కదండి, జాతర అంటారు కదా, అట్లా పోయినప్పుడు తెచ్చిచ్చిండేది. అందరికీ తెచ్చిచ్చినారు, వాళ్ళు ఉన్నించుకున్నారో లేదో తెలియదు కానీ నేనైతే ఉన్నించుకున్నా. అంటే గిఫ్ట్స్ ఉన్నించుకోవాలి కదండి, వాళ్ళు ఎంతో మెమొరబుల్గా ఇచ్చింటారు, పెట్టుకోవాల. ఇది వచ్చేసి 2018లోది, 2018లోది ఇది.
మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిండేది. ఓకే, సరే అండి. ఇట్లాంటి బ్యూటిఫుల్స్ మెమొరీస్ మీకు ఏమన్నా ఉన్నాయేమో చూసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, సరేనా? ఇట్లాంటివి చాలా ఉన్నాయండి నాతోను. చాలా రేర్గా దొరుకుతాయి. నేను నాతో అన్నీ పెట్టుకున్నాను, మంచివన్నీ పెట్టుకున్నాను అనమాట. మా ఆయన ఇచ్చిండేటివి, మా ఫ్రెండ్స్ ఇచ్చిండేటివి. మా ఫ్రెండ్స్కి అయితే అండి సైనాజ్ అని ఉందా ఓ పాప, తనకి నేను ఇంటర్లో చేసి ఇచ్చిండేది రింగ్ అనమాట. తీసిచ్చినాను, నేను తనకు తీసిచ్చినాను, తను నాకు తీసిచ్చింది. ఇప్పటి వరకు నా గుర్తుకు చేతి ఏలికి పెట్టుకొని ఉంది ఆ పాప. నాతోనూ ఉంది, ఏమంటే నేను తీసేసిన. నెక్స్ట్ వండుకొని ఈ రింగ్ అండి. ఈ రింగు కనిపిస్తుందా? ఈ రింగ్ ఇది మా మ్యారేజ్కి మా ఫ్రెండ్ గిఫ్ట్కి ఇచ్చిండేది. ఇది మా ఆయనది యాక్చువల్గా, అంటే ఇది మా ఆయనది. నాది మా ఆయన తన మెల్లో చైన్కి లాకెట్గా వేసుకున్నాడు అనమాట. తనది నేను చేయికి ఉంగరంలా పెట్టుకున్నా. తనది కొన్ని ఉంటాయి కదా బ్యూటిఫుల్ మెమొరీస్, మర్చిపోలేనివి అట్లాంటివి. ఇట్లాంటివి మంచి మెమొరీస్ మీకు ఏమన్నా ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా?